అటెన్షన్ ప్లీజ్. శ్రోతల కోసం, వీక్షకుల కోసం ఒక అద్భుతమైన పాడ్కాస్ట్ వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా పేరు ప్రియదర్శన్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో బేసికల్లీ చిట్టి అని వినగానే మనకి జాతిరత్నాల్లో ఫరియా అబ్దుల్లా గుర్తొస్తారు. చిట్టి తల్లి అనగానే మనకి సాయి పల్లవి గుర్తొస్తారు. బట్ ఇప్పుడు ఇంకొక చిట్టి వచ్చిందనమాట. చిట్టి తల్లి అని పిలుస్తున్నారు, కానీ ఈమెకు మాత్రం చిట్టి పిల్ల అని పిలిపించుకోవాలని ఉంది. సో ఇంట్రడ్యూసింగ్ యూ గైస్. సో మా చిట్టి పిల్లని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వాసవి గణేశన్ అలియాస్ హుషారు పిట్ట నాతో పాటు ఉన్నారు. హాయ్ వాసవి. హాయ్. బాగున్నారా? బాగున్నాను. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బూస్ట్ ఇచ్చినట్టుంది కదా నిన్న ప్రమోషన్స్. అవును. అస్సలు తగ్గేదలే అంటున్నారు. ఏదో ఒకసారి మళ్ళీ ఆ సిగ్నేచర్ చేసి చూపించండి మాకు. నీ అవ్వ అసలు తగ్గేదేలే. సో ఐ మీన్ ఈ ఒక జర్నీ చూస్తారు కదా, చాలా రోలర్ కోస్టర్ లాగా ఈ మూవీ ప్రమోషన్స్కి టీజర్ నుంచి రకరకాలుగా చూసారు. ట్రోలింగ్స్ నుంచి ఈరోజు ఎవరు వీరాభిమానం ఉన్నట్టున్నాడు ఫ్రంట్ క్రౌడ్లో. అవును, నాకు ఆయన సరిగ్గా మాట్లాడేది నాకు క్లారిటీగా అర్థం అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ వీడియోస్లో చెక్ చేసుకునేంత వరకు కూడా ఏమన్నాడు ఆయన? చిట్టి తల్లి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ఆయన. ఏదో అన్నాడు కదా, అంతకు మించి అన్నాడు. అనుష్క గారు అంట. లేదు, అంతకు మించి. ఇంకేమన్నాడు? చాలా చెప్పినట్టు విన్నాను నేను. అవును, నేను ఎక్కువ గమనించలేదు. బట్ ఏమన్నా భయం వేసిందా ఆ క్రేజ్ చూసి? అంటే నేను స్పీచ్ అయిపోగానే చూశాను, ఇమీడియట్ గా మీ డైరెక్టర్ గారు వెనక్కి వెళ్ళిపోయారు. మీరు ఇలాగ ఏమనిపించింది? అంటే అందరూ అంటే ఒక్కసారిగా పైకి వచ్చేస్తున్నారు, నేను అందుకే కొంచెం భయం వేసి వెనక్కి వెళ్ళాను నేను. సో నాకు తెలిసి కొంచెం ఆ ట్రోలింగ్ టైంలో కొంచెం నెగిటివ్ ఫేజ్ చూశారు, భయపడి ఉంటారు, అరే ఏమవుతుంది ఏంటి అని. సో ఇప్పుడు నాకు తెలిసి చాలా ధైర్యం వచ్చి ఉంటుంది. ఏంటి ఆ జర్నీకి ఈ జర్నీకి మధ్యలో ఏమేమి చూశారు? అంటే అసలు రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఏంటి, అనుకున్నది అవుతుందా లేదా అని కొంచెం భయం ఉన్నింది. ఎప్పుడైతే నిన్న వరంగల్లో షో అయ్యిందో అప్పటి నుంచి ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, ఈసారి ఎలాగన్నా గెలిచేస్తాము అన్న కాన్ఫిడెంట్ వచ్చేసింది నాకు. కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ బేసికల్లీ మన వాళ్ళు చెప్తా ఉంటారు, ఏదన్నా ఎవడన్నా రాళ్ళు ఇసిరితే రాళ్ళతోనే ఇల్లు కట్టేసుకో, ఇలాంటి సోది మోటివేషన్ ఉంటుంది. బట్ మీరు దాన్ని ఫాలో అయినట్టున్నారు. అంటే మీ ట్రోలింగ్స్నే మీరు మళ్ళీ ప్రమోషనల్ కంటెంట్ కింద వాడుకున్నారు కదా. అవును. అది ఐడియా ఎవరిది? నార్మల్గా అంత టీమ్ అంత మా డైరెక్టర్. మీరేం అబ్జెక్ట్ చేయలేదా? లేదు, భయపడ్డం కానీ అదేంటి ట్రోలింగ్ని మళ్ళీ ఎలా వాడుకోవడం? లేదు, వర్కౌట్ అయింది అది కూడా. అవును. యా. సో బేసికల్లీ హుషార్ పిట్టల నుంచి స్టార్ట్ చేద్దాం, తర్వాత మీ లైఫ్ జర్నీ గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నాను. అసలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు సినిమా యాక్టర్ అవ్వాలనే ఆ ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏంటి? సో యాక్చువల్లీ మా ప్రాపర్ వచ్చేసి ఒంగోలు అండి. ఇంకా బాటప్ అంతా స్టడీస్ అవ్వచ్చు అంతా ఇక్కడ హైదరాబాదే. ఇంకా ప్యాషన్ అంటే ఇలానే మూవీస్ కావచ్చు, అరే నేను చేస్తే ఎలా ఉంటుంది క్యారెక్టర్ అన్న థాట్ వచ్చింది. అప్పటి నుంచి నాకు యాక్టింగ్ ఇంటర్మీడియట్ అవ్వచ్చు ఆ టైంలో. వెంటనే చెప్పేశారా ఇంట్లో? వాళ్ళకే ఉంది, అంటే తనకి ఇష్టం గమనిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఉంది, అరే దీనికి యాక్టింగ్ అంటే ఇష్టం అనుకుంటా అని చెప్పేసి. నేను ఇంకా ధైర్యం చేసి చెప్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఓకే. సో స్టడీస్లో ఫ్యాషన్ డిజైనింగ్ అదెందుకు చేశారు మరి? అది కూడా ఇష్టమే, కానీ దానికన్నా యాక్టింగ్ కొంచెం ఎక్కువ ఇష్టం. అంటే డైరెక్ట్ యాక్టింగ్ కోర్సే చేయొచ్చు కదా ఐడియా ఉన్నప్పుడు అని? లేదు, యాక్టింగ్ కోర్స్ అంతా. యా. సో అవుట్ సైడర్గా వచ్చారు. ఎప్పుడైనా ఒక్కసారైనా అనిపించిందా ఇన్సైడర్గా పుట్టుంటే బాగుండని? ఇప్పటి వరకు అయితే లేదు. అసలు బిగినింగ్ డేస్లో కూడా స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయా? ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు రిజెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్? రిజెక్షన్ అంటే అది కామనే కదా. అబ్బా, ఇప్పుడు కామన్ అంటారు, ఇప్పుడు ఏదో బాగానే ఉంది కాబట్టి. ఆ రిజెక్షన్ ఫేజ్లోనే ఉంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కదా అది. ఎన్ని రిజెక్షన్స్ ఉండుంటాయి లైఫ్లో? మేబీ ఒక 5-6 అనుకుంటా. ఓకే. సో ఈరోజు ఇలాంటి ఇప్పుడు క్రౌడ్ అందరూ నువ్వు అనుష్క కంటే అంతకు మించి ఇలాంటి మాటలు అన్నప్పుడు మీకు ఒక సాధించాం, లేదు మనం సాధిస్తాం అనే ఒక భరోసా, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ ఆ రిజెక్షన్ ఫేజ్లో ఏదైనా ఎప్పుడైనా లో అయిపోయారా? మీ సెల్ఫ్ డౌట్ ఒకటి ఉంటుంది. వీళ్ళు ఎంతమంది చెప్తున్నారు అనుకోండి, లేదు మీరు ఫిట్ అవ్వరు అంటుంటే మనకే డౌట్ వస్తుంది, నేను ఫిట్ అవ్వనేమో, మనకి వర్కౌట్ అవ్వదేమో, సినిమా ఇంతేమో అనే డౌట్ వస్తుంది. ఆ ఫేజ్ ఎప్పుడైనా చూసారా? అనిపించింది కొన్నిసార్లు, అరే ఇది నేను అంటే ఇందులో గెలుస్తానా లేదా అని అనిపించింది. బట్ నేను ఎప్పుడు ఏమంటారు డౌన్ ఫీల్ అయితే అవ్వలేదు. ఎవరు మీ లైఫ్లో బిగ్గెస్ట్ పుష్? మై హోల్ ఫ్యామిలీ అండి.
ఎవరు అబ్జెక్ట్ చేసిన వాళ్ళు లేరా ఒక్కరు కూడా? ఒక్కళ్ళు కూడా లేదు. చెప్పగానే అందరూ అవును. రెడ్ కార్పెట్ వేసారా? ఆ, ఓకే, నైస్ అసలు సీరియస్లీ. యా. సో ఫ్యామిలీలో అయితే ఎవ్వరు అట్లీస్ట్ రిలేటివ్స్లో కానీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరా? ఎవ్వరు లేరు. ఫస్ట్ ఆడిషన్ ఎలాగా? ఫస్ట్ ఆడిషన్ అంటే వెళ్ళాం, సేమ్ కాస్టింగ్ ఆడిషన్ అంతా సేమ్ అలానే వెళ్ళాము. పేపర్ ఇచ్చారు, ఆడిషన్ డైలాగ్ చెప్పాను. కొంచెం కెమెరా ఫియర్ ఉన్నింది, మధ్యలో తడబడ్డాను. అది సరిగ్గా అంటే నా 100% ఇవ్వలేకపోయాను అప్పుడు. అరే నాకు ఇంకొంచెం బెటర్ చేస్తుంటే బాగుండేది అని అనిపించింది. సో బేసికల్లీ చిన్న రోల్ మూవీలో ఒక చిన్న రోల్ రావడం కోసమే చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఏం చెప్పినా చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈవెన్. అలాంటప్పుడు మీరు ఒక సినిమాలో హీరోయిన్ అని చెప్పి ఆఫర్ చేసినప్పుడు ఫస్ట్ హాఫ్ విని వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఎందుకు ఫస్ట్ హాఫ్ విని ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? అంటే ఇది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఎవరికన్నా ఉంటుంది కదా, అరే మంచి అంటే ఒక ఆఫర్ రావడమే అది గోల్డెన్ ఆపర్చునిటీ అని ఫీల్ అవుతారు కదా, అలా వెనక్కి వెళ్ళిపోవడం ఏంటని? భయం వేసింది కొంచెం. అంటే ఫస్ట్ హాఫ్ అలానే ఉంటుంది కాబట్టి భయం వేసింది. తర్వాత సెకండ్ హాఫ్ కూడా విన్నాక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మల్టిపుల్ టైమ్స్ కాల్ చేశారన్నారు కదా ఆ టైంలో. ఆయన కాల్స్ చేయడం కూడా ఒక వింతగా, ఐ మీన్ ఒక ఎస్ చెప్పడానికి ఒక రీజనా? అన్నిసార్లు కాల్స్ చేయడం మొహమాటానికి? అంటే వినాలి కదా ఫస్ట్, వినడానికి ఎస్ చెప్పడం. అలా అని ఎస్ చెప్పి వెళ్ళి వినడం జరిగింది. సో విన్న తర్వాత ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ మీరు వద్దు అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన వారు సెకండ్ హాఫ్ దగ్గర ఆగిపోయారు, చేస్తున్నాను అని డిసైడ్ అయిపోయారు. ఎందుకు సెకండ్ హాఫ్లో మిమ్మల్ని బాగా హుక్ చేసిన పాయింట్ ఏంటి? నేను అదే ఇంతకు ముందు చెప్పినట్టు సెకండ్ హాఫ్ విన్నాక మేము మా ఊరు వెళ్ళడం జరిగింది. సేమ్ విలేజెస్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనందరికి తెలిసిందే కదా. అక్కడ సేమ్ రిలేటెడ్ సిచ్యువేషన్ జరిగింది. అక్కడ మా పేరెంట్స్ కానీ నేను కానీ మా ఫ్యామిలీ మొత్తం చూసాం అక్కడ. అరే ఇది డైరెక్టర్ సార్ చెప్పిన దానికి చాలా సింక్ అవుతుంది, ఇంకా జరుగుతున్నాయా ఇలాంటివి అంటే అప్పటిదాకా నేను నిజంగా ఎక్కడ చూడలేదు. అదే ఫస్ట్ టైం. మేబీ అది సార్ చెప్పినందువల్ల అలా సింక్ అవ్విందో కానీ అప్పుడు అనిపించింది, అరే ఇప్పుడుకి ఈ స్టోరీ చాలా అవసరము, ఇది చేస్తే మంచి మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ సినిమా ఓకే చేసాం. సో బేసికల్లీ గుడ్ ఆర్ బ్యాడ్ అటెన్షన్ కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈవెన్ ఇప్పుడు ఆర్జీవి గారిని చూసాం అనుకోండి, ఆయన ఏదో ఒకటి చేసి మనం అటెన్షన్ మన వైపు రావాలి, మనం ఎప్పుడు వైరల్ అవ్వాలి అనేది ఆయన ఫిలాసఫీ. ఇప్పటికే ఆయన ఐ మీన్ సినిమాలు ఆగిపోయినా, గొప్ప సినిమాలు ఇప్పుడు తీయకలేకపోయినా ఇప్పటికే ఆయన్ని మనం గొప్పగానే చూస్తున్నాం, ఎప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ నెగిటివ్ పబ్లిసిటీ ఇదంతా. ఫస్ట్ టీజర్ ఎండింగ్ వచ్చేసరికి అంతా నెగిటివ్ పబ్లిసిటీ అయ్యింది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ ఎండింగ్ వచ్చేసరికి ఒక ఎమోషనల్ అంటే ఒక యాక్ట్రెస్గా అబ్బా భలే చేసింది, ఎమోషనల్గా మంచి టచ్ ఇచ్చింది ఎండింగ్లో అని చెప్పి, బికాజ్ అది ఉంటుంది కదా. ఏంటి దాని మీనింగ్ ఏంటి ఒకసారి చెయ్యండి అది. మీనింగ్ అంటే August 15th రోజు తెలుసుకోవడం. ఇదేనా మీ డైరెక్టర్ గారు చెవిలో మంత్రం చెప్పారు? ఏం చెప్పినా లేదు August 15th తర్వాత మీకే తెలుస్తుందని. అలా కాదు, అంటే కొంచెం ధైర్యం, పుట్ట చిట్టిలా ఉండు అని చెప్పేసి. వాట్ ఈస్ మెంట్ బై పుట్ట చిట్టి? అది క్యారెక్టర్ నేమ్. ఓకే ఓకే. సో ఒకసారి కెమెరాకి మీరు ఆ ట్రైలర్లో ఎండింగ్లో చేసి చూపించండి. వా, ఏంటి మధ్యలో వీటితో డాన్స్ చేయించారు? ఐబ్రోస్ అంటున్నారు. ఐబ్రోసా? అలా చేయమన్నారు కదా అని చెప్పి అలానే చేశాను. అంటే నేను చూశాను, వీణ చూశాను చేతిలో మీ ఇన్స్టా పోస్టుల్లో. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నారేమో అని డౌట్. కూచిపూడి నేర్చుకుంటున్నారా? ఇప్పుడు ఆపేసాం కొంచెం. ఓకే ఓకే. సో అయితే డాన్స్ ఉంది, ఒక కళ ఉంది. వాట్ అబౌట్ వీణ? అది పోజా? లేదు, అంటే నెక్స్ట్ మూవీకి సంబంధించిన. అప్పుడే లైనప్ ఏంటండి, లైనప్ కూడా ఉంది అప్పుడే, సినిమా రిలీజ్ అవ్వకముందే అయిపోయింది ఆ మూవీ. అంటే ఐ మీన్ పోస్ట్ ప్రొడక్షన్, షూట్ కూడా అయిపోయిందా? షూట్ అయిపోయింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిమ్మల్ని చాలా మంది చూసిన వెంటనే ఏజ్ అంతా అని అడుగుతాను. నేను కూడా అడిగాను ప్రీవియస్ ఇంటర్వ్యూలో. ఇప్పుడు మనం చిన్న ఏజ్ కనిపించడం అదే అడ్వాంటేజ్ అంటారా, డిసడ్వాంటేజ్ అంటారా? అండ్ కొన్ని మూవీస్కి అడ్వాంటేజ్ అవ్వచ్చు, లైక్ ఇప్పుడు హుషారు పిట్టలకి అలాగా. కొన్ని మూవీస్కి డిసడ్వాంటేజ్ అలా. ఇప్పుడు మీకు హుషారు పిట్టలకి అడ్వాంటేజ్ అయింది అంటే అలా మార్చేసుకున్నారు డైరెక్టర్స్. ఫస్ట్ చబ్బీగా అవ్వాలి అని చెప్పేసి. వాట్ అబౌట్ అంటే ఇప్పుడు బయట చూసిన వాళ్ళు కూడా చిన్నమ్మాయి అని ఫీల్ అవుతున్నారు కదా. చిట్టి ఆ పేరు కూడా కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యే వరకు. నెక్స్ట్ సినిమా కనుక ఒకవేళ దీన్ని డామినేట్ చేస్తే పేరు మారుతుంది, లేదంటే చిట్టి పిల్ల చిట్టి తల్లి ఉండిపోతాయి కొన్ని రోజులు. వాట్ అబౌట్ ఇలా బయట మిమ్మల్ని ఎవరన్నా తక్కువ ఏజ్ అని అనుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పర్వాలేదు, కొంచెం హ్యాపీనే కదా.
ఏజ్ తగ్గితే హ్యాపీయేనా అలా? అంటే కొంతమందికి నేను అడల్ట్‌లా కనిపించాలి, పెద్దలా కనిపించాలి. నాకుంది అది ఆ ఇన్‌సెక్యూర్ ఫీలింగ్. నేను చిన్నప్పటి నుంచి చిన్నోడిలా కనిపించేవాడిని. సో, స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పుడు నా జూనియర్స్‌కి ఐ మీన్ నా ప్యారలల్స్ అందరూ సీనియర్స్‌లా కనిపించేవారు. ఓకే. నాకు ఆ ఇన్‌సెక్యూర్ అదుంది ఆ ఫీలింగ్. మీకేం అలా అనిపించదా? అలా ఏం అనిపించదు. అంటే ఐయామ్ యూజ్డ్ టు ఇట్ అనమాట. మా చెల్లెల్ని అక్క అనుకునేవాళ్ళు. ఓకే. నన్ను చెల్లి ఓకే. అనుకునేవాళ్ళు. యాహ్! ఓకే. కమింగ్ టు అంటే మీ ఫ్యామిలీ ఎలాగో మీ చెల్లి అని కొంచెం రివీల్ చేశారు కదా! ఎవరెవరు సిబ్లింగ్స్? అన్నయ్య, నేను, చెల్లి. ఎవరు మీకు బాగా ఐ మీన్ మీ లైఫ్‌లో క్రిటిక్ ఎవరు? చెప్పేది జడ్జ్ చేసి చెప్పేది యాక్టింగ్ గురించి గానీ, ఏదైనా పని చేసినప్పుడు? ఇద్దరు అన్నయ్య, చెల్లి ఇద్దరు. చెల్లి ఏంటంటే, "అరే! నువ్వు అక్కడ కంటిన్యూటీ మిస్ అవుతుంది అబ్బా! చూసుకోవాలి. ఆ! ఆ! అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి" అని చెప్తుంది. హ్మ్. అన్నయ్య ఏంటంటే, "నువ్వు ఇంకా బెటర్ చేయాలి ఇక్కడ. హ్మ్. ఇంకా కెపాసిటీ ఉంది కదా! నువ్వు ఇంకా చెయ్యొచ్చు, బెటర్ చేయొచ్చు" అని చెప్పేసి చెప్తారు. అబ్బా! నీ కంటిన్యూటీ మిస్ అవుతుంది. అవును. మీరేంటి మీ సమాధానం ఏంటి దానికి? అలాంటివి ఎవరైనా చెప్పారనుకో, ఆ! మీ సమాధానం ఎలా ఉంటది? మూసుకో నేనే ఇక్కడ హీరోయిన్ అని అలా ఏం చెప్తారా? లేదు. ఇద్దరు చెప్పిన మాట వింటాను నేను. మీ ఇద్దరిలో ఐ మీన్ ఒకరు టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంటది. ఇంకొకరికి వేరే రిలేషన్ ఉంటది. లైక్ స్కూబీ డూకి వాడికి ఉన్న రిలేషన్. మీకు ఎలాంటి రిలేషన్ ఇద్దరితో? టామ్ అండ్ జెర్రీ అనే చెప్పాలి. మొత్తం ముగ్గురు ముగ్గురు. ముగ్గురు టామ్ అండ్ జెర్రీసా? ఆ. సో